సుధా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎక్కడ వెలిసింది, ఆలయం యొక్క విశిష్టత, స్థల పురాణం అన్ని మాట్లాడుకుంటున్నాం. చిట్ట చివరిగా ఇంకొక జ్యోతిర్లింగం ఎక్కడుంది? ఘృష్మేశంచు శివాలయే అంటారు. ఘృష్మేశ్వరుడు. ఘృష్మేశ్వరుడు. ఒత్తు ఘా ఉందా, గా పక్కన రెండోది. ఘృష్మేశ్వరుడా? ఓకే ఓకే. శివాలయే అంటారు, విశాలకే అంటారు. ఘృష్మేశంచ శివాలయే లేదా ఘృష్మేశంచ విశాలకే అని చెప్తారు. ఈ రెండిట్లలో ఏది చెప్పుకున్నా సరే. ఎక్కడండి ఇది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో చాలా ఉన్నాయి. ఔరంగాబాద్ నుంచి దగ్గర. ఎల్లోరాకి, అజంతా ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. దానికి 2 కిలోమీటర్ల దూరంలో. ఓకే. కృష్ణేశ్వరుడు చాలా బాగుంటాడు. ఈ మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో చిన్న ఆలయం ఇది. ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి పూజింపబడుతున్నవాడే ఇక్కడున్న స్వామి. అయితే 12-13 శతాబ్దాలలో కొంచెం ఎన్నోసార్లు ఈ ముస్లిం సల్తనత్ వల్ల చాలాసార్లు దెబ్బలు తినుంది. 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్, ఈవిడెక్కడ మహారాష్ట్ర రాణి, మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్. ఈవిడే ఉజ్జయిని దేవాలయానికి సహాయం, అక్కడ కొన్ని కట్టడాలు చేసింది. ఆఖరికి మన సోమనాథ్ దేవాలయపు కట్టడంలో కూడా అహల్యాబాయి హోల్కర్ ఉంది. కాశీలో కొన్ని దేవాలయాల నిర్మాణంలో కూడా అహల్యాబాయి హోల్కర్ ఉంది. పరమ శివభక్తురాలు ఆమె, రాణి అహల్యాబాయి హోల్కర్. ఆమె గురించి చెప్పుకు తీరాలి. ఇండోర్ విమానాశ్రయానికి, ఎయిర్పోర్ట్కి ఆమె పేరే ఉంటుంది. చాలా అద్భుతమైన పాలన ఇచ్చింది ఆమె. చాలా శివభక్తురాలు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించింది ఆవిడ. ఆమె వల్ల నిర్మించబడింది. ఆమె మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేసింది. తర్వాత కాలంలో ఇటీవల కూడా కొంత ఆలయం పాడైతే అక్కడున్న ప్రాంతం వాళ్ళు మళ్ళీ దాన్ని కొంత సరిచేసుకున్నారు. అయితే ఇక్కడున్న కృష్ణేశ్వరుడు చాలా వింతైన గాథలు కనపడతాయి ఈయనకి. అంతకుముందు వేలూరు అని వేల్ అనే ప్రాంతం, వేలూరు అనేవారు. వేల్ అనే రాజు ఉండేవాడట. ఈయన ఒకసారి దీనికి వేటకు వెళ్ళి అడవి జంతువులతో పాటు ఈ అడవుల్లో ఋష్యాశ్రమాలు ఉంటాయి కదా, ఋషులు పెంచుకుంటున్న జంతువుల్ని కూడా కొన్నిటి సంహరించారట. ఆ ఋషులకి కోపం వచ్చి పురుగులు పట్టిపోతావు నువ్వని చెప్పారట. ఓకే. ఒళ్ళంతా పురుగులు పట్టినాయట ఆయనకి పాపం. అయితే ఈయన ఒకసారి ఇంకేం చేశాడు, రాజ్యంలోకి ప్రవేశించలేక ఈ అడవిలో ఏదో దిక్కుతోచక తిరుగుతూ ఒక చోట ఉన్నటువంటి నీళ్లల్లో దాహం తీర్చుకోవటానికి దిగి అందులో స్నానం చేసేసరికల్లా ఆయన ఒంటికున్న మొత్తం పురుగులన్నీ పోయినాయట. ఆయన ఆ నీరేదో మహత్యం కలిగిందని తెలుసుకుని అక్కడ ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించాడు. పెద్ద తటాకాన్ని, ఎక్కడ ఏ నీటిలో ఆయన స్నానం చేశాడో దాన్ని పెద్ద తటాకంగా నిర్మించి అక్కడ ఒక శివాలయాన్ని నిర్మించాడని. అక్కడ అంతకుముందే ఒక శివాలయం ఉంది కాబట్టి దానికి ఇది వచ్చింది. ఆ ప్రత్యేకత, ఆ నీటికి అంతటి మహత్యం ఎందుకు వచ్చిందంటే అది పూర్వం ఉన్నదే, మధ్యలో భూమట్టం అయిపోయింది. కానీ ఆ కోనేరు మాత్రం ఈ తాలూకు సమస్యను తీర్చి ఇలా జరిగిందని ఒక గాథ చెప్తారు. ఇదొకటి. తర్వాత సుధర్ముడు అని ఒక ఆయన ఉండేవాడు, ఒక బ్రాహ్మణ ఆయన. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉండేదట. చాలా కాలం పిల్లలు పుట్టకపోతే ఈయన ఆలోచించి వాళ్ళ అత్తగారు మామగారు అంతా ఈ సుధర్మకు ఒక చెల్లెలు ఉందట, ఆమె పేరు ఘృష్మ. ఆ ఘృష్మని ఈయనకిచ్చి వివాహం చేశారట. ఈవిడ మొదటి చెల్లెల్ని సుదేహ బాగా చూసుకునేది, చిన్న చెల్లెళ్ళని. క్రమంగా ఆవిడకి కోపం రావడం మొదలుపెట్టింది ఘృష్మ మీద. ఎందుకంటే ఘృష్మ మహాశివ భక్తురాలు. ఎంత భక్తో! తనకంటే 30 సంవత్సరాలు పైగా పెద్దవాడైన బావగారిని పెళ్లి చేసుకోవటానికి కూడా శివాజ్ఞ అయిందని చేసుకుంది. తర్వాత క్రమంగా ఆమె గర్భవతి అయింది. ఈ అక్కకి నచ్చేది కాదు, కష్టంతో వచ్చింది. పిల్లల కోసమే చెల్లెల్నిచ్చి పెళ్లి చేశారు, కానీ ఓర్వలేకపోయింది. క్రమంగా ఈ కృష్ణకు ఒక కుమారుడు కలిగాడు. అయితే ఈ కృష్ణ కుమారుడు ఒక 4-5 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అక్కకి ఎప్పుడూ మంటగానే ఉండేది. ఒకసారి ఈవిడ శివాలయంలో పూజకు వెళ్ళి పిల్లవాడిని అక్కయ్యకి వదిలిపెట్టేసరికి ఆమె ఏం చేసిందట, పిల్లాడిని తీసుకెళ్ళి కోనేట్లో బారేస్తే ఆమెకు తెలియదుగా. ఈ కృష్ణకి పాపం శివాలయంలో పూజ చేసుకుని ఇంటికి వచ్చి దీపారాధన చేసుకుని స్వామివారిని పూజ చేసుకుని అభిషేకం అది చేసుకుని ప్రసాద నివేదన అయ్యాక కుమారుణ్ణి పిలిచింది. కుమారుణ్ణి పిలిస్తే కోనేట్లోంచి నడిచి వచ్చేసేట పిల్లవాడు. వస్తే అప్పుడు ఈ
ఎప్పటికీ రాలా, ఆవిడ కేకలు పెట్టింది, శివ శివ నా కుమారుడు ఏడి ఏడంటే నీటిలోంచి నడిచొచ్చాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు మోక్షం ఇచ్చాడు. వాళ్ళ అక్కయ్యకి శాపం ఇవ్వబోతుంటే ఆమె వద్దందట. వద్దు వద్దు వదిలిపెట్టేసేయి, అసూయ మానవ సహజమైన లక్షణము, అంతే తప్పిస్తే ఇంకేమీ లేదు అని చాలా బతిమలాడితే పరమేశ్వరుడు ఆమెను వదిలిపెట్టి, ఇంత పరమభక్తి కలిగి ఉన్న నీకేం కావాలి అని అడిగితే నా పేరు మీద నువ్వు ఇక్కడ వెలిసి ఉండమని కోరుకుందట. అట్లా ఇక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుడు కృష్ణేశ్వరుడుగా మారాడు. కృష్ణ ఇలా ఒక గాథ చెప్పబడుతుంది. ఇది ఒక గాథ. ఇందాక నేను చెప్పింది ఇంకొక గాథ. పురాణ గాథ వేరే ఉంటుంది కదా. ఇలా ఎన్నో ప్రత్యేకమైన గాథలు కలిగి ఉన్నవాడు ఈ కృష్ణేశ్వరుడు. ఈయన్ని గనక దర్శనం చేస్తే సంతానం కలుగుతుంది, చర్మ వ్యాధులు నశిస్తాయి. ఈయన్ని చూడకపోతే మీ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర పూర్తి కాదు. చిట్ట చివరిది తప్పకుండా చూడాలి. ఔరంగాబాద్ నుంచి బాగా దగ్గర. మళ్ళీ ఈ కథల్లో ఇంకొక వింత కథ కూడా చెప్తారు. ఒకసారి కామ్యక వనంలో శివపార్వతులు ఇద్దరు విహారానికి వెళ్ళారట. వనంలో విహరిస్తుంటే అమ్మవారు నాకు దాహం వేస్తుంది అన్నట్టు. అంటే పరమేశ్వరుడు ఏం చేసేట, పాతాళంలోంచి భోగవతి నదిని పైకి రప్పించేట. ఆమె దాహం తీర్చుకుంది. అయితే ఆ పైకి వచ్చిన భోగవతే పుష్కరిణిగా మారింది. ఇక్కడ ఆ పుష్కరిణి ఉన్న ప్రాంతాన్ని శివాలయం అనేవాళ్ళట. ఆవిడ పాపిట్లో బొట్టు అవి పెట్టుకోవడం కోసం అమ్మవారు కుంకుమని ఈ నీటితోటి తడిపి కుంకుమని అలంకరించుకుంది. ఆమె చేతిలోంచి కొంత కుంకుమ జారి ఒక ముద్దగా మారింది. అదే జ్యోతిర్లింగం అంటారు. ఆమె అమ్మవారి చేయి తగిలినటువంటి కుంకుమ ఇక్కడ శివలింగంగా మారిందని కుంకుమేశ్వరుడు అంటారు ఇక్కడ స్వామిని. ఎర్రగా ఏం కనపడ్డు, కానీ అమ్మవారి చేతి స్పర్శ వల్లే ఈ లింగానికి ఈ ప్రత్యేకత వచ్చిందని చెప్తారు. అందుకని ఇక్కడికి వెళ్తే ఏంటంటే భార్యాభర్తలు ఏదైనా ఎడబాటు వచ్చేవాళ్ళు, భార్యలతోటి ఇబ్బంది సంబంధాలు ఉన్నవాళ్ళు, భర్తలతోటి కాదు భార్యలతోటి ఉన్నవాళ్ళే ఇక్కడికి వెళ్తే, లేదా విడాకులు అయిపోవటం ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు మన పరిస్థితులు, సెపరేట్గా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే కలుస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కామ్యక వనంలో వాళ్ళిద్దరే తిరిగేవారట. శివపార్వతులు ఇద్దరే కలిసి ఏకాంతంగా ఉండే కాలంలో ఈ శివాలయం ఏర్పడింది కాబట్టి అదే పుష్కరిణిగా మారిందంటారు. ఈ పురాతన ఆలయము అంతా శిథిలమైపోతే ఈ పక్కన ఒక పాము పుట్ట వెలిసిందట. ఈ ప్రాంతానికి చెందిన ఒక భోస్లే గారికి ఆ పుట్టలో మహానిధి ఒకటి దొరికింది. ఆ నిధితోటే ఈ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ కూడా చేశారట. అందుకని భోస్లే వంశస్థులు దీన్ని ఇట్లా చేశారని. ఈ భోస్లే వంశస్థులు అంటే ఎవరు? శివాజీ మహారాజు యొక్క ముత్తాత. ఆయన ఆ భగవంతుడు మెచ్చే శివాజీ వాళ్ళకి జన్మించాడని. భగవంతుడు ఇప్పుడు మరి శివాజీ అంటే ఇప్పటికీ పేరున్న ఆయన కదా శివాజీ మహారాజు, ఇప్పటికీ పేరున్నవాడు. అలాంటి రాజు మళ్ళీ పుట్టలేదు మరాఠాలో. భారతదేశాన్ని ఒక తాటి మీద నిలబెట్టాలని భావించాడు. ఆయన చాలా గట్టివాడు కదా. ఆయనకు ఆ ప్రజ్ఞాపాఠక వాళ్ళన్నీ కూడా ఆ తాతగారు చేసినటువంటి ఈ దేవాలయ నిర్మాణం వల్లే వాళ్ళకి శివాంశ సంభూతుడే శివాజీ అని చెప్పుకుంటారు ఆ ప్రాంతంలో. ఈ ఇప్పుడు కనపడుతున్న దేవాలయానికి మూలం భోన్స్లేలు కట్టింది. మళ్ళీ శిథిలమైతే అహల్యాబాయి హోల్కర్ కట్టింది. మళ్ళీ చెడుతుంటే ఇప్పుడంతా గ్రూప్గా ఏర్పడ్డారు కదా, దేవాలయం మళ్ళీ సరి చేసుకున్నారు. కాలంగా ఒక 100 సంవత్సరాలు గడిచేసరికల్లా దేవాలయాలు పాడవుతాయి ఎంతో కొంత. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటూ కొన్ని తట్టుకోగలుగుతాయి, కొన్ని తట్టుకోలేకపోతాయి కదా. మళ్ళీ మళ్ళీ నిర్మాణం చేయబడుతూ ఉంది. అది పెద్ద శివలింగ స్వరూపంలో స్వామివారి దర్శనం ఇస్తాడు. ఇవి హాల్స్ లాగా కనిపిస్తాయి అన్నీ మనకి. దశావతారాలు అవి చెక్కి కనిపిస్తాయి. విశేషంగా పార్వతీదేవి, తర్వాత ఏమో గణపతి, ఇట్లా ప్రకృతి స్వరూపాలన్నీ కనిపిస్తాయి. అన్నీ హాల్స్ లాగా ఉంటాయి. పెద్ద పెద్ద చావళ్ళల్లే కనపడతాయి అన్నమాట. విశాలమైన దేవాలయమే కానీ జ్యోతిర్లింగ దేవాలయాలన్నిట్లలోకి కొంచెం చిన్న ఆలయంగా చెప్పబడుతుంది. ఈ ఒకటి చూస్తే కానీ మనకి ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర పూర్తి కాదు. ఈయనను చూసి ఈ 12 లింగాల చరిత్రని ఒకసారి విని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం మనం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.